గైస్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాము. సో అయితే ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఈ విషయంలో అసలు క్లారిటీ అంటే చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. సో ఇదే విషయం మీద సార్ నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 3 years వర్క్ చేశాను. లేని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాను. కానీ జెన్యున్ గా 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే వెరీ రీసెంట్ టైంలో బీజీవీ ఫెయిల్ అయి కాదు, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అలాంటిది కాకుండా రిక్వైర్మెంట్ లేదు అని చెప్పి నన్ను టెర్మినేట్ చేశారు, లే ఆఫ్ చేశారు. ఆ లే ఆఫ్ లో నా జాబ్ అనేది పోయింది. బేసిక్ ఏంటి అంటే ఇది సినారియో చాలా మంది ఏంటి అంటే ఒక డొమైన్ లో ఒరాకిల్ ఫ్యూజన్ లోనే నేర్చుకున్నారు అనుకుందాం, లేకపోతే ఒరాకిల్ ఫ్యూజన్ లోనే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, లేకపోతే సర్వీస్ నో లో ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 3 years వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత లే ఆఫ్ లో జాబులు పోయి ఇక్కడ చాలా ఒక డైలమా. అంటే నాకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఉంది, ఆల్రెడీ నాకు క్రియేట్ అయింది సర్వీస్ నో మీద. నాకు సబ్జెక్ట్ కూడా బాగానే గ్రిప్ వచ్చింది. సో నాకు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లేవు. సో నేను ఇప్పుడు ఇదే డొమైన్ కొనసాగించాలా, వేరే డొమైన్ మారాలా, ఈ ఒక కన్ఫ్యూజన్ లో పీపుల్ ఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైం. మన క్యాండిడేట్స్ అలా స్టూడెంట్స్ కానీ లేకపోతే క్యాండిడేట్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో తెలియకుండానే కళ్ళు మూసుకొని తెచ్చేటప్పుడు ఒక 5 6 7 months లేకపోతే 8 months 9 months అయిపోతుంది. ఇగో డైలమాలో ఉన్నప్పుడే 8 months అయిపోతుంది, మళ్ళీ కెరియర్ గ్యాప్ అనేది అయిపోతుంది. సో డెఫినెట్లీ నేను ఏం చెప్తున్నాను అంటే కంపెనీస్ ఒకసారి జాబ్ లో జాయిన్ అయ్యారు, కొంచెం డెసిషన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా తీసుకోవాలి. అప్ టు 3 months ఈజ్ ఫైన్. 3 months వరకు గ్యాప్ ఉంటే ఏ కంపెనీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, అది మీకు అంత మనకి ఇబ్బంది అనిపించదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దాన్ 3 months యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. మీరు ఒకసారి ఆలోచించాలి ఆ విషయాన్ని. ఎందుకంటే చాలా సింపుల్ గా ట్రై చేస్తున్నాను, వస్తలేవు కాల్స్, నా చేతిలో ఏముంది, నేనేం చేయగలుగుతాను, డే ఆఫ్ అయిపోయింది. సో ఇలా చాలా మంది ఏంటి అంటే ఇలా ఎప్పుడు మీరు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. కంపెనీస్ 3 months వరకే మీకు కన్సిడర్ చేస్తాయి. ఒకవేళ మీరు నేర్చుకునే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సంవత్సరాలు ఉన్నా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్ అంటే కాల్స్ రావట్లేదు, యు ఆర్ నాట్ గెటింగ్ కాల్స్ అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు థింక్ ఆల్టర్నేటివ్ ఫర్ దట్. సో ఇది మనం ఆలోచించాలి. ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా అదే డొమైన్లో వెళ్తానని వెళ్ళడం, ఆలోచిస్తూ వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 3 months వరకు ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 3 months సో ఒక ప్లాన్ చేసుకోండి. సో ఆ ప్లాన్ ఏంటి అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను. సో గ్యాప్ రాకుండా మీరు ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. ఏం ప్లాన్ ఆ గ్యాప్ లేకుండా ఏంటి అనేది మీరు మీ సీనియర్స్ కానీ తెలిసిన వాళ్ళని అడగండి. సో ఐ కెనాట్ సే ఇన్ పబ్లిక్. అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ప్లాన్ చేసుకొని ఆ గ్యాప్ అనేది ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఇఫ్ యూఆర్ స్టిల్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ సబ్జెక్ట్, దట్ డొమైన్ ఉంది, ఆ డొమైన్లో వెళ్తాను సార్. ఒక 6 నెలలు వేస్ట్ అయినా పర్లేదు, ఒక 8 నెలలు వేస్ట్ అయినా పర్లేదు. ఎందుకంటే నాకు జెన్యున్ చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి కాన్ఫిడెంట్ ఉంది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లేవు విత్ దట్ డొమైన్ నాకు. అలాంటి సినారియోలో ఇఫ్ యూ వాంట్ కంటిన్యూ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళండి. అంతేకాని డైలమాలో ఉండి నెలలు నెలలు వెయిట్ చేయొద్దు, వేస్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.